హాయ్ అండి. ఇక్కడ పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది కట్ చేశానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి. ప్రీవియస్ నేను చాలా హ్యాండ్ కటింగ్స్ కట్ చేశానండి. బట్ ఏంటంటే నాకు కొంచెం అక్కడక్కడ ముడతలు వచ్చాయి, అందుకే ఈ హ్యాండ్ కటింగ్ చేశానండి. సో ఫస్ట్ ఏంటంటే మనం హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకున్నానండి. నెక్స్ట్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నానండి. నెక్స్ట్ హ్యాండ్ హైట్ మెజర్ చేసుకోండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చాలా మెథడ్స్లో ట్రై చేశానండి, కానీ అయినా కూడా నాకు అక్కడక్కడ కొంచెం కుచ్చులుగా రావడం అలాంటివి చూశాను. బట్ ఈ హ్యాండ్ కటింగ్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో హ్యాండ్ హైట్ మెజర్ చేశాక నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకోండి, ఎందుకంటే హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం అండి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 3.25 తీసుకున్నానండి, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.25కి మనం మార్క్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఆర్మ్ రౌండ్ లెంత్ వచ్చేసరికి 8 ఇంచెస్ అండి. సో ఆ కార్నర్ నుంచి మనం ఇక్కడికి 8 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో మనం మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం. సో ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్ అండి, చూడండి. మనం ఎక్కడైతే 8 ఇంచెస్కి మార్క్ చేసామో అక్కడ నుంచి ఎండ్కి టేప్ పెట్టుకొని దానికి 1/2కి ఫోల్డ్ చేయండి. మీరు 1/2కి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ నుంచి మరలా ఎండ్కి టేప్ పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోండి. అది ఎక్కడికైతే మిడిల్ పాయింట్ వస్తుందో ఆ పాయింట్కి కూడా మీరు అక్కడ మార్క్ చేసుకోండి. కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే 8 ఇంచెస్ మార్క్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మనం హ్యాండ్ హైట్కి లైన్ డ్రా చేసాం కదండి, అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ మార్క్కి 1/2కి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి అండి. ఇన్ని మార్క్స్ అని ఏమో అనుకోకండి, బిగినర్స్ అయితే ఫస్ట్ టైం నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ వస్తుందండి. సో మిడిల్ లైన్ కూడా డ్రా చేయండి. ఇక్కడ పాయింట్స్ పెట్టుకున్నాం కదండి, సో ఆ పాయింట్స్కి మనం బాక్సెస్లా డ్రా చేసుకుంటామండి. ఒకవేళ మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ వస్తే కనుక కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కానీ ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఆ లాస్ట్ బాక్స్లో మిడిల్ లైన్కి మీరు డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ కార్నర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ అనేది ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెసే కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టేసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం ఈ కార్నర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. సో ఎట్ ఏ టైం మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ లోతు కూడా మనం ఇక్కడ డ్రా చేసేస్తామండి. స్టార్టింగ్ నుంచి ఈ మిడిల్ బాక్స్లోకి అలా షేప్ డ్రా చేయండి. నేనైతే ఇక్కడ ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేశాను, పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. నెక్స్ట్ ఆ మిడిల్ నుంచి 1 ఇంచ్కి ఉంది కదండి, ఆ 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేయండి. హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేయండి ఉంటే, లేదంటే నార్మల్గా అయినా డ్రా చేసినా వస్తుందండి. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదండి, అక్కడికి మరలా షేప్ గీయండి. నెక్స్ట్ ఆ 2 ఇంచెస్ నుంచి ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్కి 8 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అక్కడికి కంటిన్యూ చేయండి. సో ఏంటంటేనండి అది ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, సో ఎట్ ఏ టైం మనం లోతు కూడా డ్రా చేయడానికి ఈజీగా ఉండిద్దండి ఈ మెథడ్ అయితే. సో ఆ మార్క్ చేసేదంతా అది లోతు, అది కట్ చేసేస్తామండి. సో హ్యాండ్ షేప్ అనేది మీరు కట్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో కట్ చేసింది అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మరలా ఇంకొక వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తానండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేయండి. సో హ్యాండ్ ఓపెన్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ లోతుకని డ్రా చేసాం కదండి, ఆ పార్ట్ అంతా కట్ చేసేయండి.
సో ఈ కట్ చేసింది ఏంటి అంటే మనకి ఫ్రంట్ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి. నీట్గా కట్ చేసుకోండి. సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అన్నట్టు టక్స్ పెట్టుకోండి గుర్తుకి. సో థ్యాంక్స్ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి అండి. థ్యాంక్ యూ సో మచ్.